హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి అరటికాయ ఆవపెట్టిన కూర చేద్దామండి. చాలా వండర్ఫుల్గా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వెజిటబుల్ని ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే కర్రీస్ అనేవి మరింత టేస్టీగా ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముందుగా వీటికి తొక్కంతా కూడా చెక్కుకోవాలండి. అరటికాయలు అయితే చాలా చిన్న సైజు ఉన్నాయి. పెద్ద అరటికాయలు అయితే ఒక 2 చెక్కుకుంటే సరిపోతాయండి. సో ఇప్పుడు ఇలా చెక్కుకొని వెంటనే నీళ్ళల్లో వేసుకుందామండి. కట్ చేసుకొని ఫస్ట్ అయితే నలిపెక్కకుండా నీటిలో వేసుకొని కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా కట్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టమే. మిగతా అరటికాయలన్నీ కూడా తొక్క చెక్కుకుందామండి. చెక్కుకొని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. అరటికాయలు చెక్కుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ లోపుగా మనం ఇలా ఒక బౌల్ తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చి, వీటిని కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందామండి. ఇవి నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. కొంచెం ఒకసారి వాష్ చేసుకొని మాత్రం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నెలో ఒక గ్లాసుడు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదండి, మనం ముందుగా కట్ చేసుకొని కడుక్కున్న అరటికాయ ముక్కలు వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటికి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. అరటికాయ ముక్కలు ఉడికే వరకు కాసేపు మూత పెట్టుకుందామండి. సో ముక్కలు ఉడికాయేమో చూద్దామండి. ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని దించుకొని నీళ్ళన్నీ వంపేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆవాలు, ఈ మిరపకాయలు కూడా పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అలాగే చింతపండును కూడా పిసికి రసం తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఈ నీళ్ళు వంపుకున్న అరటికాయ ముక్కల్లో మనం చింతపండు రసం వేసుకుందామండి. మనం తాలింపు వేసుకొని డైరెక్ట్గా అదే కళాయిలో కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇది ఒకసారి కొంచెం గరిటెతో కలుపుదామండి. స్టార్టింగ్ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోకపోతే ఇప్పుడు మరి కొంచెం వేసుకోండి. ఇది కాస్త దగ్గర పడే వరకు ఈ చింతపండు రసం అనేది అరటికాయ ముక్కలకి బాగా పట్టే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం మగ్గనివ్వాలి. మనం అరటికాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోకపోతే మరొకసారి చూసుకొని ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు చూసి వేసుకుంటే సరిపోద్దండి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మగ్గనిద్దాం. కొంచెం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందామండి. చింతపండు రసం అంతా కూడా చక్కగా దగ్గరగా మగ్గింది కదండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆవపిండి ముద్ద వేసుకుందాం. ఆవపిండి, ఎండుమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందామండి.
చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అయితే. అంతేనండి, సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇలా మనం ఉడికేటప్పుడే ఆవ ముద్ద కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది దించుకుందామండి. ఇప్పుడు దీన్ని దించుకొని పక్కన పెట్టుకుందాం. పోపుకి ఇప్పుడు ఇలా ఒక కళాయి పెట్టుకుందామండి. పెట్టుకొని ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. దీనికి చక్కగా పల్లి నూనె, నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుందండి. తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి, అరటికాయ ఆవపెట్టిన కూర చాలా వండర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ అయితే. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు 2, నెక్స్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క తరిగిన కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వీటిని కూడా వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు సారి కలుపుకుందామండి. అలాగే నచ్చితే ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. సో పోపు అంతా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం అరటికాయ ఆవ పెట్టిన కూరని, ఆ ఆవ పెట్టిన అరటికాయ అంతా కూడా ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. వాసన అయితే మంచి గుమగుమలాడుతూ చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి తిన్నారంటే రుచి వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. సో నేను ఫస్ట్ టైం అయితే ఇది ఎక్కడ తిన్నానంటే, నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. సో వాళ్ళ ఫంక్షన్లో తిన్నాను ఫస్ట్ నేను, ఒక 20 years బ్యాక్ అనమాట. సో నేను అప్పుడు తిన్నాను. నాకు ఆ టేస్ట్ అలా గుర్తుండిపోయింది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుంది. ఆవ పెట్టిన అరటికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా, చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత అమోఘంగా ఉంటుంది. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఇది మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, ఇప్పుడు ఇలా ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి. సో ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన ఆవ పెట్టిన అరటికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా వండర్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉంటుందండి. రుచి అయితే మాటల్లో చెప్పలేను, అంత రుచిగా, అంత అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే దీని రుచి వదిలిపెట్టరు. మీరు మార్కెట్ నుంచి ఎప్పుడు అరటికాయలు తీసుకొచ్చినా ఇలా ఆవ పెట్టిన అరటికాయ కూరనే వండుతారు. అరటికాయ కూరని ఇలా ఆవ పెట్టి వండారనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది రుచి అయితే. ఈ రుచి అయితే మీరు జన్మలో మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మహా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంత టేస్టీ అయినా ఈ అరటికాయ ఆవపెట్టిన కూర మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే ఒక కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం.